రోజుల్లో రేవంత్ రెడ్డి ఎట్లా విధ్వంసం చేసిండో చెప్పాలంటే, కేసీఆర్ గారు 10 సంవత్సరాల అద్భుతమైన పాలనలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలో నంబర్ 1గా ఉంటే, ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక 500 రోజుల్లో అది 11వ స్థానానికి దిగిపోయింది. 1వ స్థానంలో ఉన్న తలసరి ఆదాయం తెలంగాణది. ఈయన కేవలం 500 రోజుల 17 నెలల కాలంలోనే దాన్ని 11వ స్థాయికి దిగదార్చింది. 1. 2, జిఎస్డిపి వృద్ధి రేటు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో 3వ స్థానంలో ఉంటే, ఈ రేవంత్ రెడ్డి 17 నెలల కాలంలో దాన్ని 14వ స్థానానికి దిగదార్చింది. 3 నుంచి 14 పడిపోయింది జిఎస్డిపి గ్రోత్ రేట్లో. 1 నుంచి 11 పడిపోయింది తలసరి ఆదాయంలో. ఇవి అందుకే ఇవాళ కేసీఆర్ గారు వరంగల్లో బహిరంగ సభ పెట్టి తెలంగాణ ప్రజల కోసం, లక్షలాది మంది తెలంగాణ ప్రజల మధ్యలో నుండే ఈ రేవంత్ రెడ్డిని నిలదీయనున్నాడు, డిమాండ్ చేయనున్నాడు. కాబట్టి నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎట్లా వీలైతే అట్లా, పార్టీ క్యాడర్ వెళ్తూ ఉన్నది, వెహికల్స్ అరేంజ్ చేసిన పార్టీ, ప్రజలు కూడా ఎట్లా వీలైతే అట్లా ఈ వరంగల్ సభకు వచ్చి కేసీఆర్ గారిని ఆశీర్వదించమని మీ అందరిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు మన కోసం, ప్రజల కోసం ఇవాళ వరంగల్ సభలో ఈ రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని నిలదీయనున్నాడు, డిమాండ్ చేయనున్నాడు. కాబట్టి కేసీఆర్ గారిని వరంగల్ సభకు లక్షలాదిగా తరలి వచ్చి ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ. అన్ని ఏర్పాట్లు పార్టీ ద్వారా చేస్తున్నాం. దయచేసి చెప్తున్నాం, ఆ ఒక్కరోజు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కష్టపడ్డాడు ఆయన కోసం. ఒక్కరోజు కష్టపడి కూడా రాని ఆ సభ దిగ్విజయం చేయాలి. మీ అందరూ కూడా 10 లక్షల మంది తరలి వస్తున్నారు. మీరందరూ పాల్పంచుకోవాలి సభలో, మీటింగ్లో. వారు ఇచ్చిన అమూల్యమైన సందేశాన్ని మీరు వినాలి. వింటే మాకు తెలియని విషయాలు కూడా వారు చెప్తారు. ఈ ప్రభుత్వానికి బండారం బయటపెడతారు. వారు తప్పకుండా మీరు రావాల్సిన అవసరం ఉందని మనతో మనవేస్తూ, దీనిలో చాలామంది కష్టపడుతారు. మా జిల్లా నాయకులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, ఇక్కడ మండల నాయకులు కానీ, జడ్పీటీలు కానీ, ఎంపీపీలు కానీ, పార్టీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు కానీ, కార్పొరేటర్స్ కానీ, మేయర్ గారు కానీ, కొంత గుడా చైర్మన్, వీళ్ళందరూ మా పార్టీ జిల్లా నాయకులు కానీ, గ్రామాల్లో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సొసైటీ చైర్మన్లు చాలామంది కష్టపడుతున్నారు, కార్యకర్తలు కష్టపడుతున్నారు. అప్పుడు మీ అందరూ కూడా మనం చూస్తున్నాం, గ్రామాలలో ఏవైతే బస్సు అలాట్ చేస్తామో, వెహికల్ అలాట్ చేస్తామో, వెహికల్లో తప్పకుండా నిండుగా ఉండాలి. ఏదో ఆషామాషిగా 20 మంది ఎక్కించి పోదామంటే బాగుండదు. కార్యకర్తలు బాగా రెడీగా ఉన్నారు, ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా 2 బస్సులు నడుస్తారనుకుంటున్నారు. దాన్ని పెట్టే పరిస్థితి 3000 మంది అనుకున్నాం ఒక కాన్సెన్స్కి. కాబట్టి దానిలో మీరు అవసరం ఉంటే బస్సులు ఎక్కండి. నాయకులు కూడా బస్సులు ఎక్కి ప్రజలను తీసుకొని తప్పకుండా తరలి రావాలని మనం వేస్తూ ఈ సభను దిగ్విజయం చేయాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ.